హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీ కోనసీమ రుచులు. ఈరోజు మన ఛానల్లో బిర్యానీలోకి సేర్వా ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాం. దీన్ని దాల్చా అని కూడా అంటారు. ముందుగా ఒక పాన్ పెట్టుకొని అది వేడైన తర్వాత ఒక గుప్పెడు వేరుశనగ గుళ్ళు వేసి వేగించాలి. ఇందులో 2 స్పూన్లు నువ్వులు కూడా వేసుకొని వేగించుకోండి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ గసగసాలు కూడా యాడ్ చేసుకొని వేగించుకోవాలి. ఇవన్నీ కూడా చిన్న మంట మీదనే వేగించుకోవాలి. 1 స్పూన్ కొబ్బరి పొడి కూడా వేసి వేగించుకున్న తర్వాత ఒక గుప్పెడు ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకొని కొద్దిగా వేగించుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని అంతా కూడా ఒక మిక్సీ బౌల్లోకి తీసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని పేస్ట్ లాగా చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని తాలింపుకి ఆవాలు జీలకర్ర కూడా వేసుకొని వేగించుకోండి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఒక ఉల్లిపాయని చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని ఆ ముక్కల్ని ఇందులో యాడ్ చేసుకొని వేగించాలి. ఉల్లిపాయ వేగేటప్పుడే కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసుకున్నట్లయితే ఫ్లేవర్ మరింత బాగుంటుంది. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేగించుకోవాలి. ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, కొద్దిగా గరం మసాలా పౌడర్ ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో ఇంతకు ముందుగా చేసుకున్న పేస్ట్ అలాగే 1 గ్లాస్ వాటర్ కూడా వేసుకొని తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకొని 2 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. ఈలోపు చింతపండు కూడా నానబెట్టి పక్కన పెట్టుకోండి. పచ్చిమిర్చి మధ్యలో చిన్న చీరిక పెట్టి అలా వేసుకున్నట్లయితే మనకి ఆ కర్రీలో ఉడికిన పచ్చిమిర్చి చాలా టేస్ట్గా ఉంటుంది. తర్వాత చింతపండు పులుసును కూడా ఇందులో పిండి ఉడకబెట్టుకోవాలి. తర్వాత కొద్దిగా పుదీనా ఆకుల్ని కూడా ఇందులో వేసుకుని బాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు ఉడికిన తర్వాత ఇందులో 1 స్పూన్ చికెన్ మసాలా పౌడర్ని కూడా యాడ్ చేసుకుని 5 నిమిషాలు ఉడకబెట్టి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. మనకి సేర్వా అనేది రెడీ అయిపోతుందండి. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము. ఈ సేర్వా బిర్యానీలోకి అలాగే బగారా రైస్లోకి కూడా చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి.